చిల్డ్రన్ ఫిల్మ్ అనే కేటగిరీలో అవార్డు రావడం ఇంకో కొంచెం బాధ అనిపించింది. ఓకే, మీకేమనిపించింది? ఆనందంగా సార్, జూరీ ఆర్ ద రైట్ పర్సన్ కదా ప్రొడ్యూసర్. ఏమొచ్చి చిల్డ్రన్ ఫిల్మ్ అనే బ్రాకెట్ లో పెట్టడం సినిమా గురించి అంటే ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ లో 4 కేటగిరీ ఉంటాయి బేసిక్ గా. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్, అండ్ ఏదైనా విఎఫ్ఎక్స్ వస్తే బెస్ట్ విఎఫ్ఎక్స్. ఇలా ఈ 4 కేటగిరీలకి స్వర్ణకమలం ఇస్తారు అన్నమాట. సో నేషనల్ వైడ్ వాళ్ళేమి తేడాగా ఏం చూడలేదు, వాళ్ళు సమానంగా చూస్తున్నారు. ఎక్కడో మనం వేరేలా చూస్తున్నాం. అంటే మీరు రాసుకునేటప్పుడు అంటే నా దృష్టిలో టు బి బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో అది నేను వచ్చు ఇంకా ఆనందమే సార్. బట్ స్టిల్ ఇది నాకు తెలిసినంత వరకు పెద్దల కోసం పిల్లలతో చేసిన సినిమా. సో అందరు పిల్లలు బాగా చేశారు కాబట్టి వాళ్ళకి డెడికేట్ చేయలేము. ఇంకొకటి అంటే మీలా చాలా మంది డైరెక్టర్లు మంచి మంచి సినిమాలు చేసి ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి ఆగిపోతారు. అంటే కొంచెం అంబిషియస్ ఫిల్మ్స్ చేయాలనుకోవడం తప్పేం కాదు. బట్ మంచి సినిమాలు ఇవ్వడం అనే ప్రాసెస్ లో చాలా డిలే అయిపోతుంది. అవును సార్. దాని గురించి ఏం చెప్తారు? మరి ఇంత టైం అయితే రాయడానికి కొంచెం టైం పడుతుంది సార్. త్వరగా చేస్తాను సార్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక మంచి సినిమా తీసినప్పుడు తెలియకోకుండా ఫ్రెండ్స్ వచ్చేస్తూ ఉంటారు. ఇందాక ఫోన్ చేసి మరి నందకిషోర్ గారు కాంటాక్ట్ తెలుసుకుని ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. లవర్స్ కంటే కూడా ఎక్కువ మాట్లాడుకున్న సందర్భం. నాకు ఒక సినిమా నచ్చితే డైరెక్ట్ ఫోన్ నెంబర్ తీసుకుని రాత్రి తర్వాత మాట్లాడుతాను. అంత ప్రేమ వస్తుంది ఒకసారి ఆ సినిమా నచ్చితే. అవును సార్. అటువంటి సందర్భాలు కానీ ఇండస్ట్రీ నుంచి కలిసిన సందర్భాలు మీకు బాగా లవ్లో పడ్డ దర్శకులు కానీ ఎవరు? నాకు నన్ను ప్రేమించిన స్నేహితులు చాలా మంది స్టేజ్ మీద ఉన్నారు ఇప్పుడు. ఎందుకు దిగినట్టు ఉన్నారు మల్లిక్ వాళ్ళందరూ, మల్లిక్ అన్న వాళ్ళందరూ. నేను సార్ అంటే ఒక మంచి సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా మంచి దాన్ని ఏమంటారు, ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్ చేస్తారు సార్. అలా కాల్స్ వచ్చాక స్నేహితులైన దర్శకులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకు సినిమా ముందు వరకు పెద్దగా స్నేహితులు, సినిమా తర్వాత ఏం వాళ్ళు మ్యాక్సిమం. సార్ ఇటువంటి కథ నిజంగా మీరు ఫస్ట్ చెప్పారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, కమర్షియల్ లేదు, ఉంటారు కమర్షియల్ లేదు. ఇటువంటి సందర్భం చోట ఏంటో ఉంటాం, చెప్పినప్పుడు బాగుంది, చేసేసి మీరు కాబట్టి భయంకరంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. అటువంటి ఇది కథగా రాసుకున్నప్పుడు కానీ ఆ దివేత థామస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, బాగా ప్రేమించిన మరదలు తర్వాత పక్కనే వద్దనుకుని టీచర్ గా మారి నేర్చుకుని ఆ క్యారెక్టర్ ఎట్లా రాసుకున్నారు? ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే ఫిక్షనల్ స్టోరీనా క్యారెక్టర్ ఉన్న రిలేట్ థామస్? నివేద సరస్వతి పాత్ర ఇప్పుడు మన అందరితో ఉందండి. ఫిక్షనల్ కాదు, ఇంకా నిజం. నిజ జీవితంలో ఎక్కడ చూసారా? నిజ జీవితంలో మీరు ఎక్కడ చూసారా? నిజ జీవితంలో అంటే మనం ఇంట్లో మన అమ్మని చూస్తాం, మన పిన్నులను చూస్తాం, మన అక్కల్ని చూస్తాం, చాలా మందిని మనం చూస్తాం కదండి. అంటే చాలా ఒకరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నది అయితే కాదండి, చాలా మంది గృహిణుల నుంచి తీసుకుని వచ్చిన పాత్ర. ఒక చిన్న పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే బర్త్డే వస్తుంది యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. ద రీజన్ వై 35 స్పెషల్ ఈజ్ బికాస్ ఒక పిల్లలు అనే టాపిక్, వాళ్ళ భవిష్యత్తు అనే టాపిక్ వచ్చినప్పుడు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్. భర్త అనుకుంటాడు నా ఎక్స్పీరియన్స్ కి సంబంధించి నేను గ్రేట్, నా డెసిషన్ కరెక్ట్. మదర్ అనుకుంటుంది లేదు, నేను ఆ పిల్లడికి ఏది కరెక్టో నాకు తెలుసు అని అనుకుంటాను. ఆ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రసాద్ వాడి డ్యూటీలు వాడు చేస్తూ సరస్వతిలో ఉన్న సరస్వతిలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉంటుందో, ఆ చిట్కాలు కానీ, ఆ ల్యాక్ ఆఫ్ టెలింగ్ హిమ్ హౌ టు రిమెంబర్, హౌ టు ఆ ఆబ్స్టికల్ ని తీసేసే ఒక చిట్కం ఏదైతే వాడికి నేర్పిస్తుందో అది ప్రసాద్కి రాదు. ఈ డిఫరెన్సెస్ ఉంటూ కూడా వాళ్ళిద్దరూ ఎలా కలిసి ఉన్నారు అనేది సినిమా. అది దట్స్ వాట్ మేక్స్ 35 స్పెషల్ యాజ్ కంపేర్ టు ఎవరినో ఒకరు విలన్ చేసేసి, ప్రసాద్ విలన్ చేసేసి, లేదా సరస్వతి ప్రసాద్ వెళ్ళిపోతారా, డివోర్స్ ఇచ్చేస్తారు. అందరిలో అందరికి డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి కూడా గొడవలు. డిస్పైట్ మీరు అప్పుడు ఫస్ట్ లో అడిగారు యాక్చువల్లీ క్వశ్చన్, ఆన్సర్ దొరికిందా సార్? సో డిస్పైట్ ఆల్ ది డిఫరెన్సెస్ హౌ వి కోఎగ్జిస్ట్ అండ్ లవ్ ఈచ్ అదర్ అనేదే లైఫ్. సార్ 35 లాంటి సినిమా చేసినప్పుడు వేరే కమర్షియల్ హీరో అందరూ పొగుడుతారు, స్టేజ్ మీద మాట్లాడతారు, మంచి సినిమా కథ బాగుంది, పుష్పరావు వస్తుంది. ఒక కమర్షియల్ హీరో సినిమా ఇవ్వాలి అంటే
ఇచ్చేసుకోకూడదా నందకిషోర్ గారు? అది వాళ్ళని అడిగి చెప్పండి సార్. మీరు ఏ కమర్షియల్ హీరో అనుకుంటున్నారో వాళ్ళు మీకే వాళ్ళు బాగా మీడియా మీ అందరి మీ దగ్గర అందరి నెంబర్ ఉంటాయి, ఖచ్చితంగా అడిగి చెప్పండి. రానా గారు వస్తారనుకున్నాము, రాలేదు. నివేద గారు వస్తారనుకుంటే రాలేదు. ఏం లేదు. నివేద గారు అవుట్ ఆఫ్ కంట్రీ ప్యారిస్ లో ఉన్నారండి. సో మేబీ అవార్డు తీసుకుని ఢిల్లీ నుండి వచ్చాక ఇంకొక ఇలాంటి మంచి బ్యూటిఫుల్ గ్యాదరింగ్ పెట్టి దానికి అందరూ వచ్చేలా ప్రయత్నిస్తాం. నందు గారు ఇప్పుడు అంటే ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి అంటే జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నారు. బిజినెస్ అనేది ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మారుతుంది? అంటే పిల్లల చదువుకు సంబంధించి పిల్లల చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి, కానీ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలంటే బయట వ్యవస్థలు ఎలా ఉండాలి? ఇది చిన్నపిల్లల విద్య గురించి ఉండదు, పెద్ద పిల్లల విద్య గురించి. అదే సార్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు విద్య అనేది పెద్ద చిన్న తేడా ఉండదు సార్. సార్ యాక్చువల్లీ కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో జరుగుతుందో అది ఒక పేపర్ లీకేజీకి సంబంధించిన ఇష్యూ అని నాకు తెలిసినంత వరకు. ఆ జంతర్ మంతర్ అవన్నీ ఆ నీట్ పేపర్ లీక్ అయ్యాక స్టార్ట్ అయిన డిస్టర్బెన్స్ అంతా. సో దానికోసం 35 నేషనల్ అవార్డు ఈ బుక్ లాంచ్ వేదిక నా అభిప్రాయం కరెక్ట్ కాదు అనుకుంటున్నాను సార్. ఓకే, మన సినిమా గురించి ఉంచడం అండి ప్లీజ్. రీసెంట్ ఒక 5 years టైంలో స్పాన్ లో సెక్స్, వైలెన్స్, న్యూడిటీ, తర్వాత బ్రుటాలిటీ ఇవన్నీ పెరిగిపోతున్న టైంలో అయ్యే సినిమా కాదు, ఇలాంటి సినిమా తీస్తేనే అవార్డు కూడా విన్ అవ్వచ్చు అని ప్రూవ్ చేశారు. నాకు బాగా నచ్చింది అది. అండ్ అలాంటి కమర్షియల్ సినిమాకి కలెక్షన్స్ వస్తాయి కానీ అవార్డ్స్ రావు, అండ్ ఇలాంటి సినిమాలకి అవార్డులు వస్తాయి కానీ అనుకున్నంత కలెక్షన్స్ రావు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ సినిమాకి ఏమైనా ఎక్స్టెన్షన్ కానీ లేదంటే ఇదే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లో కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి? లాస్ట్ పార్ట్ నందు చెప్పారు. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఒక సినిమా బాక్స్ ఆఫీస్ సక్సెస్ అవ్వడం అనేది చాలా ట్రికీ స్పేస్. లక్కీగా మీరు అందరూ ఎంతో కొంత జర్నీ మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. 35 is not a cost failure by the way. సెకండ్, ప్రీవియస్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, అంత వైలెన్స్ అన్ని రకరకాల ఉన్న మధ్యలో ఇలాంటి తెల్లకాయతం లాంటి సినిమాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఏం లేదు క్యాలిక్యులేషన్. అసలు అవార్డు వస్తుందని కూడా తెలియదు. అవార్డు గురించి తీద్దాం ఈ సినిమా అనేది కూడా కాదు. బికాస్ ఇట్స్ క్వైట్ అన్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్. బయటికి చిన్నగా సింపుల్ గా కనిపించేదే చాలా ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. జనాలు ఈ సినిమాకి ఎంత ఉంటుందని ఒక అంచనా వేస్తే దానికి డెఫినెట్లీ దానికన్నా ఎక్కువ అయింది. ఎందుకంటే టెక్నికల్ ఫినిష్ కి మేము అచీవ్ చేయాలని పెట్టుకున్నాం. కథ విన్నప్పుడు ఏదైతే ఎమోషనల్ రైడ్ నేను, సిద్ధు, హేము అండ్ సృజన్ గోత్రు అయ్యామో అది అందరికీ పంచుదాం, ఎక్స్పీరియన్స్ అందరికీ ఇద్దామని ఎక్సైటెడ్ చేసిన సినిమా తప్పితే ఓకే ట్రెండ్ కి ఆపోజిట్ గా లేదన్న సినిమా చేద్దాం అన్న క్యాల్కులేషన్ లేదు. మనీ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే సినిమా వచ్చినప్పుడు మల్టిపుల్ డేట్స్ ఇటువంటి డేట్ కమ్యూనికేషన్ లైక్ సర్టన్ లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ లో పబ్లిసిటీలో ఎంతో కొంత లోటుపాటు మేము చేసామని నేను ఒప్పుకుంటున్నాను. బికాస్ నా అసెస్మెంట్ లో అయితే అప్పుడు ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో వరదలు వచ్చాయి, మా థియేటర్ లో వచ్చాం. సో ఇవన్నీ చిన్న చిన్న సెట్ బ్యాక్స్. అండ్ నార్మల్ గా ఈ అవార్డ్స్, సినిమా సక్సెస్ ఇవన్నీ పక్కన పెడితే మీ సినిమాలో ఒక సాంగ్ ఉంది నీలి మేఘం. సో ఆ సాంగ్ మాక్సిమం నేను చూసిన వెడ్డింగ్స్ లో చాలా వెడ్డింగ్స్ లో ప్లే చేస్తుండే, అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ లో, తర్వాత మ్యారేజెస్ లో ఇలా. సో అలాంటి మీ వరకు కూడా వచ్చి ఉంటాయి. మొరాబీలో కృష్ణవంశీ గారి సాంగ్. సో దాని తర్వాత నేను ఎక్కువ అదే అలనాటి రామచంద్ర సాంగ్. దాని తర్వాత ఎక్కువ ఈ సాంగ్ నేను రీసెంట్ టైమ్స్ లో చూసాను. ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు ఆ సాంగ్. ఎలా అనిపిస్తుంది సార్ దాని గురించి చెప్పండి? వివేక్ జీనియస్ అండి. వివేక్ అండ్ నందకిషోర్ ఏమని భరద్వాజ్ గారి వీళ్ళు ముగ్గురు అండ్ నందు కన్విక్షన్ ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఈ కాన్సెప్ట్ యాక్చువల్ చెప్పచ్చు కానీ ఆ కాన్సెప్ట్ వచ్చే వరకు రాయిపించాడు. వర్షన్స్ ఉన్నాయి చాలా రకరకాల వాట్సాప్ ఎత్తితే 10 వర్షాలు దొరుకుతాయి. సో ఇది
కాచి వడబోస్తే వచ్చిన సాంగ్ ఇది లిరిక్స్ అని తను ఫిక్స్ అయినప్పుడు దాన్ని వివేక్ అంత బ్యూటిఫుల్ గా వీవ్ చేసి అగైన్ ఒక ఇంపాసిబుల్ చిన్న కథ కాదు మూమెంట్, ఒక క్లాసికల్ సాంగ్ అప్పుడు వింటారు, అప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యే కాదు, ఇప్పుడు వచ్చిన క్లాసికల్ సాంగ్ ఎవరు వింటారో, అసలు వ్యూస్ ఎందుకు వస్తాయి, ఎవరు పట్టించుకుంటారు అనేది మళ్ళీ ఒకసారి బ్రేక్ చేసింది. ఆ సాంగ్ లో సోల్, సినిమాలో సోల్ కథ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ సినిమాలో సోల్ ఉండడం. ఈ సినిమాలో సోల్ ఆ వార్మ్త్ ఉంది కాబట్టి ఇది ఇంత దూరం వెళ్తున్నారు నాకు అనిపిస్తుంది. ఆ సాంగ్ విన్నప్పుడు కూడా ఈ సినిమా మొత్తం రీక్యాప్ అవుతుంది. నాకు అనిపించింది ఇప్పుడు నేను ట్రావెలింగ్ లో ఉన్నా, పీస్ఫుల్ గా ఉన్నా, వింటా ఉన్నా, ఈ సాంగ్ విన్న ప్రతిసారి మూవీ మొత్తం రీకాల్ అవుతుంది. థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ లాగా తయారైంది అది, అంత పవర్ఫుల్ గా ఉంది. ఇట్ స్టార్టెడ్ లైక్ సినానిమస్ టు బికమ్ ద సీన్ ఫిల్మ్. సో ఇంత మంచి సాంగ్ కి వస్తుంది అనుకున్నాం మేము, కానీ రాలేదు. దాని గురించి ఏమంటారు? అదే నేను ఇందాక చెప్పినట్టే, నివేత థామస్ గారికి వస్తుంది అనుకున్నాం, కంపల్సరీగా రావాలనుకున్నాం, నీలి మేఘముల్లో సాంగ్ కి రావాలనుకున్నాం అని చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు. 100% ఆ అవార్డు అందరికీ వచ్చినట్టే మేము భావిస్తాం. అండ్ ఇందాక క్వశ్చన్ గురించి మాట్లాడారు కదా, చెప్పండి సార్. యాక్చువల్లీ ఆ క్వశ్చన్ గురించి అడిగితే మళ్ళీ సినిమా మైండ్ లో తెలియదు. బట్ వాట్ ఏ బ్యూటిఫుల్ రైటింగ్. తనిఖీల్ భరణ్ గారు ఒక కవిత ఉంటుంది, నాన్న ఎందుకో వెనకబడ్డాడని చెప్పి ఒక కవిత ఉంటుంది, బ్యూటిఫుల్ కవిత. బట్ ఆ సినిమాలో నాన్న క్యారెక్టర్ని మీరు మౌల్డ్ చేసిన విధానం, ఫస్ట్ లో ఆవిడ నాన్న ఎంత తగ్గనివ్వకుండా ఎంత కాపాడుతుంది, తర్వాత బాబు కోసం అని చెప్పి హస్బెండ్ క్యారెక్టర్ ఎందుకు కాదనుకుంటుంది. ప్రాబ్లీ నాన్న క్యారెక్టర్ అంత బ్యూటిఫుల్ గా రాసిన వాళ్ళు ఎవరు లేరేమో అసలు ఈ చార్నాల్ గారు. నాకు అది నిజంగా అంటే వెరీ షార్ట్ మెమరీ. ఇప్పుడు ఎందుకు ఆ క్వశ్చన్ గురించి ఎవరో డిస్కస్ చేస్తుంటే సడన్ గా గుర్తొచ్చింది. బట్ బ్యూటీ ఆఫ్ దట్ ఫిల్మ్ ఈజ్ చాలా మంది నివేత గారు, బాబ్ క్యారెక్టర్, మదర్ సన్ అంటారు కానీ ద వే యూ రోట్ ఫాదర్ క్యారెక్టర్ ని ఎక్కడా తగ్గనివ్వకుండా అలా నిలబెట్టారు చూసారు మధ్యలో, అదే అన్నమాట. థ్యాంక్ యూ సార్. నైస్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ నెక్స్ట్ అండి. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ చెప్పండి. నార్మల్గా నివేత థామస్ గారు ఈ సినిమా చేయకముందు వరకు ఒకలా ఉండేవారు. ఈ సినిమా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారా, చేయాల్సి వచ్చిందా? రెండోది గద్దర్ అవార్డు అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ కి వర్త్ అవార్డు అని చెప్పి. సో మేము ఎక్స్పెక్ట్ చేసాం కొంచెం ఇంకా పెద్ద అవార్డులు వచ్చే ఛాన్స్ లో. నేను దాని మీద మీ ఒపీనియన్. ఆల్రెడీ విశ్వాస్ చెప్పింది కదా సార్, మీరు చెప్పండి సార్. ఈరోజు మీరు ఎందుకు చెప్పట్లేదు? అందరికీ వచ్చినట్టు ఎండ్ ఆఫ్ ద డే సినిమాకి వచ్చిందంటే అది అందరికీ వచ్చింది. అండ్ నివేద గారికి వస్తే బాగుండేది ఖచ్చితంగా, కాదనట్లేదు. కానీ జ్యూరీ ఆర్ ద రైట్ పీపుల్ టు డిసైడ్ ఎవరికి రావాలని. నివేద గారికి ఖచ్చితంగా మీరు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ సినిమాకి ఆ నెక్స్ట్ సినిమాకి ఖచ్చితంగా వస్తాయి. గట్టిగా కోరుకుంటున్నాను. రెండోది సార్, యాక్చువల్లీ ఈ సినిమాకి ఆ యాక్సెంట్ కానీ తర్వాత ఆ వాతావరణానికి తగ్గట్టు క్రియేట్ అంటే ఎక్కడ ఆర్టిఫిషియల్ గా అనిపించలేదు నాకు. సో ఎలా సార్ వర్క్ షాప్స్ అవన్నీ ఎలా చేశారు సార్? వర్క్ షాప్స్ చేసాం సార్, అందరితో ఇంచుమించు ఒక 2.5 months వర్క్ షాప్స్ చేసాము. ఆ వర్క్ షాప్స్ లో మేజర్ ఫోర్మెన్ ఆయన ప్రశాంత్, ఓకే, హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్, కరెస్పాండెంట్ అన్ని ఆయనే. ఓకే, సో గ్రేట్ గోస్ టు హిమ్. యాక్చువల్గా బుక్స్ నుంచి కొన్ని స్టోరీస్ తీసుకొని మూవీస్ తీసుకుంటారు. బట్ మీరేంటంటే మూవీ తీసిన తర్వాతనే బుక్ అనేది పబ్లిష్ చేస్తున్నారు కదా. సో స్క్రిప్ట్ లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? బుక్ లో చదివేటప్పుడు ఏమైనా చేంజ్ చేశారా సార్? కంప్లీట్ గా అలానే ఉంటుంది. ఏం రాసామో అలా ప్రింట్ చేసామండి. ఇప్పుడు ఎంత స్క్రీన్ నుంచి ఐ మీన్ రాసింది ఎంతవరకు ట్రాన్స్లేట్ చేసామన్నది అందరూ అసెస్ చేసుకోవచ్చు. ఏం మిస్ అయింది, ఏం మిస్ అవ్వలేదు, ఓకే, ఏవి స్క్రీన్ ఏది ఎడిట్ చేసాం, ఏవి ఎడిట్ చేయలేదు, ఇదంతా యాజ్ ఇట్ ఈస్ స్క్రిప్ట్, ఇంకేం చేంజ్ చేయలేదు. బుక్ అసలు పబ్లిష్ చేయాలని థాట్ ఎవరిది సార్? అంటే మేము ఇందాక చెప్పినట్టు ట్రెండ్ ఫాలో అవ్వలేదండి. మీరు అన్నట్టు బుక్ నుంచి సినిమా కాకుండా సినిమా నుంచి చూపుకొచ్చాం. నాకు ఒక అనిపించింది ఏంటంటే 35 సినిమా రిలీజ్ అయిపోయాక చూసి విపరీతంగా నచ్చిన వాళ్ళలో నాని గారు వాళ్ళ సిస్టర్ దీప్తి గారు, షీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్, ఆవిడకి చాలా ఇష్టం సినిమా. ఆవిడ నందుని సినిమా చూసిన 2 సార్లు ఒకసారి చూసిన తర్వాత నందుని కాంటాక్ట్ చేసి స్క్రీన్ ప్లే బుక్ అడిగి మళ్ళీ చదివారు.
సో రెండు చేయాలని ఐడియా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది ఒక టైప్ ఆఫ్ ఏంటంటే ఇలాంటి ఫిలిం చూస్తే ఎలా ఉంది, చదివితే ఎలా ఉంటుందని దాంట్లో. అండ్ వెంకట సిద్ధారెడ్డి గారికి కూడా ఇన్ దిస్ ప్రాసెస్ ఒకసారి హోల్ హార్టెడ్ థ్యాంక్ యూ ఈ కొత్త ఎక్స్పీరియన్స్ అందరికి ఇచ్చాను. సో ఈ ప్రింట్ చేయాలన్న ఆలోచన మాది, ఇనిషియేటివ్ తీసుకుని మాత్రం అన్వీక్షి ఆ పబ్లికేషన్స్ అండ్ వెంకట సిద్ధారెడ్డి గారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మేడం హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. సో ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది పిల్లల మీద అప్పుడప్పుడు చదువు కోసం ప్రెషర్ పెడుతూ ఉంటారు. ఫస్ట్ ర్యాంక్ రావాలి, సెకండ్ ర్యాంక్ రావాలి అని చెప్పేసి. సెకండ్ కూడా పెట్టు, ఫస్ట్ ర్యాంక్ రావాలి, టాపర్ అవ్వాలి అని అంటుంటారు. సో ఈ కథ చేస్తున్నప్పుడు అండ్ మంచి మంచి అవార్డ్స్ వస్తున్నాయి, నేషనల్ వరకు ఇచ్చింది కాబట్టి చాలా ఫ్యామిలీలు మారాయి. సో ఇలాంటి నెక్స్ట్ మీ దగ్గర నుంచి వచ్చే ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అండ్ ఎంత టైం తీసుకుంటారు? అంటే టైం తీసుకోండి, చేస్తాను. లాస్ట్ 2 questions. First of all, congratulations. Like I am one among them. Arun character ki I personally got connected. Thank you. Because when I was a kid, I was very much struggling with mathematics. Okay. Priyadarshi gaరి character lo మా maths sir and Mama character lo చాలా రియాలిటీ ఉంది. నేను కదా చాలా మంది అయితే కనెక్ట్ అయినది క్యారెక్టర్స్ కి. సో ఐ హోప్ ఇలాంటి మంచి మంచి సినిమా తీసి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రసన్న గారు. అండ్ ఈ రోజు ఈ ఈవెంట్ ని చిన్న సెలబ్రేషన్స్ తో కంక్లూడ్ చేద్దాం. పార్ట్ 2 సార్ చేద్దాం సార్, అదే త్వరలో. పార్ట్ 2 అడుగుతున్నారంటే కమర్షియల్ హిట్ వస్తుంది.